దారులు చేశాము, వాళ్ళ మిసైల్స్ని ఎలా మనం తిప్పికొట్టాము ఏంటి అన్న విషయానికి సంబంధించి ప్రూఫ్స్తో సహా ప్రపంచ దేశాల ముందు ఉంచడంతో పాక్ నాలుగు ఖర్చుకుంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రగల్భాలు పలుకుతూ ప్రపంచాన్ని ఇంకా పక్కదారి పట్టించే ప్రచారాన్ని అయితే పాకిస్తాన్ ఇంకా చేస్తూనే ఉందన్నదైతే క్లియర్గా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇండియన్ పవర్ గ్రిడ్ పై సైబర్ అటాక్, అటు బీఎస్ఎఫ్ బీజేపీ వెబ్సైట్లను హ్యాక్ చేశామని తప్పుడు ప్రచారాన్ని సాగిస్తూ సోషల్ మీడియాలో ఆ ఇమేజెస్ను చూపిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ అక్కడి ప్రజలను అంటే మేము ధీటుగా సమాధానం చెప్తున్నాం, వాళ్ళని ఇంత కంట్రోల్ చేస్తున్నాం అంటూ కూడా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఒక్క విషయాన్ని ఇప్పటికీ పాకిస్తాన్ అర్థం చేసుకోలేకపోవడం. ఒకప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు మెసేజ్ అనేది ఎంత లేట్గా వచ్చేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఎక్కడ మీ పాకిస్తాన్లో ఎక్కడ ఏ దాడి జరిగింది అన్నది మీ పాకిస్తాన్ పౌరులు పెడుతూ పోస్ట్ చేస్తున్న విజువల్స్ను అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు చూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయి అసత్యాలు ప్రచారం చేస్తూ ఇంకా పేట్రేగిపోతూ మళ్ళీ కాళ్ల బేరానికి వస్తున్న సందర్భం. అంటే ఎంత కవ్వింపు చర్యలు, ఎంత కపట బుద్ధి అనేది పాకిస్తాన్కు ఉంది అన్నది ఇంతకుముందు చెప్పడానికి నిదర్శన అవసరం లేదని చెప్పాలి. అలాగే ఇండియన్ S-400 సిస్టమ్ను దెబ్బతీసినట్టుగా కూడా ప్రచారం చేసుకుంటుంది. అణు దాడులకు దిగుతామని కూడా బెదిరింపులకు పాల్పడుతుంది. ఎన్సీఏ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి క్లారిఫికేషన్ రాకపోవడంతో చేసేదేమీ లేక భారత్ ఒక అడుగు వెనక్కేస్తే మేము కూడా వెనుకడుగు వేసేందుకు పరిశీలిస్తాము అంటూ కూడా తమ ఏంటంటే కపట బుద్ధిని మరొకసారి చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. మేము హ్యాండ్స్ అప్ చేతులు ఎత్తేస్తున్నాము, దయచేసి మా పైన ఇంకా దాడి చేయొద్దు అనేసి వాళ్ళు ప్రాధేయపడాలి తప్పితే మీరు ఒక అడుగు వెనక్కి తగ్గితే మేము తగ్గేదానికి సంబంధించి పరిశీలిస్తాము అనేసి అంటే ఇప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ ప్రదర్శిస్తోంది అనేది క్లియర్ కట్గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్గత భద్రతకు సంబంధించి కూడా కేంద్రం అప్రమత్తమైంది. అటు చార్ధామ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. మళ్ళీ ఉత్తర్వులు వచ్చే వరకు యాత్రకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వద్దు అంటూ కూడా చెప్పారు. దాంతోపాటు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉంది అన్న మెసేజ్ అయితే భారత పౌరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కేంద్రం. ఈ అటు హెలికాప్టర్ల సేవలను కూడా ప్రెజెంట్ అయితే నిలిపివేయడం జరిగింది. విమాన సర్వీసులను కూడా ఇప్పుడే పునరుద్ధరించొద్దు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ లో అందాల పోటీలు నడుస్తున్న నేపథ్యంలో అంతర్గత భద్రతకు సంబంధించి నిన్ననే రాష్ట్రం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే 110 దేశాలకు సంబంధించిన అందాల భామలు ఈసారి హైదరాబాద్ లో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అనేక దేశాల నుంచి వారి వారి కంట్రీ నుంచి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కంట్రోల్లోకి తీసుకొని ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా వెళ్ళాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. మిగతా రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అనుమానం కలిగినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఎక్కడా ఉపేక్షించవద్దు, ఎవరిని వదలొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదు. ఈ అంశానికి సంబంధించి ఎవరికి వారు పర్సనల్ భద్రతను తీసుకోవాల్సిందే, దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఎయిర్ బేస్ ఎంత సురక్షితంగా ఉన్నా ఎక్కడి నుంచి ఎలాంటి అటాక్ జరుగుతుందో అన్న ఒక భయం అనేది ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రాలు తమ తమ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దానికి సంబంధించి రేపు ఏదైనా అయిన తర్వాత అప్పుడు నాలుగు ఖర్చుకొని ఇబ్బంది పడ్డం కన్నా ముందే తీసుకుంటే బాగుంటుందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు కల్నల్ పరంగ్ గారు మనకి యాడ్ అయ్యారు. అణ్వాయుధాలకు సంబంధించి అలాగే ఎన్సీఏ కాల్ ఫర్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అలాగే అమెరికా లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది అనేసి అంటే ఉన్న చివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు చాలా రకాల ప్రయత్నాలు పాకిస్తాన్ చేసింది. ఆ తర్వాతే కాలబేరానికి వచ్చిందన్న న్యూస్ అయితే మనం చూస్తున్నాం. కల్నల్ గారు అడిగి తెలుసుకుందాం. కల్నల్ గారు చెప్పండి. అణ్వాయుధాలకు సంబంధించి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అటు ఎన్సీఏ కాల్ ఫర్ మీటింగ్ చేస్తే క్యాన్సిల్ చేశారు, పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నారు అంటూ అంటే ఇషాక్ దార్ చేసిన ఇప్పుడు ట్వీట్ అనేది కొంచెం వైరల్ అవుతుంది. ఏంటి అణ్వాయుధాలకు సంబంధించి ఒక భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒక్కసారి దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారు? ఓకే, రెండు విషయాలండి. ఒకటి అంటే అణ్వాయుధాలు ఉన్న దేశం ఎనీ న్యూక్లియర్ ఎంపవర్డ్ నేషన్ అంటే అణ్వాయుధాలు ఉన్న దేశం ఏదైనా కూడా కంట్రోల్ సిస్టమ్ చాలా క్లియర్ ఉంటుంది. లైక్ ఇండియాలో కంట్రోల్ సిస్టమ్ చాలా చైన్ ఆఫ్ కమాండ్, న్యూక్లియర్ చైన్ ఆఫ్ కమాండ్. ఎవరు కాల్ తీసుకుంటారు, ఎవరితో కన్సల్టేషన్ లో కాల్ తీసుకుంటారు, ఎవరు డిస్కస్ చేసుకుంటారు, అల్టిమేట్లీ డెసిషన్ ఎవరు సైన్ ఆఫ్ చేస్తారు, చాలా క్లియర్ న్యూక్లియర్ కమాండ్ ఉంటుంది, చైన్ ఆఫ్ కమాండ్ ఉంటుంది. అలాంటి చైన్ ఆఫ్ కమాండ్ పాకిస్తాన్ లో ఉందనేది ఎప్పటి నుంచి మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే
బేసిక్ ఇష్యూ ఇస్ పాకిస్తాన్ ఇస్ లాలెస్ కంట్రీ. సో పాకిస్తాన్ లో వాళ్ళ ఆర్మీ చీఫ్ చేతిలో ఉందా, వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ చేతిలో ఉందా, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉందా, వాళ్ళ ప్రెసిడెంట్ చేతిలో ఉందా, లేకపోతే ఈ టెర్రరిస్ట్ యుంటా ఉంది. లష్కరే తైబా, జైషే మొహమ్మద్, తరీక్